వెల్కమ్ టు ఎడిటెక్ తెలుగు. ఈరోజు సెషన్లో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న ఇలాంటి ట్రాన్సిషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ట్రాన్సిషన్ క్రియేట్ చేయడానికి నేను ప్రీమియర్ ప్రో 2026 వర్షన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఆబ్జెక్ట్ మాస్కింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటోషాప్ కానీ వేరే ఏ అదర్ టూల్స్ యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు. సో ప్రీమియర్ ప్రో 2026 లైసెన్స్డ్ వర్షన్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ సెషన్ రికార్డ్ చేసి పెట్టాను. ఆ సెషన్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆల్రెడీ ఈ ట్రాన్సిషన్ క్రియేట్ చేయడానికి అవసరమైన ఒక 4 క్లిప్స్ నేను తీసుకున్నాను. ఈ 4 వీడియో క్లిప్స్తో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని షార్ట్స్ కూడా నేను ఆల్మోస్ట్ మిడ్ షార్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నవి తీసుకున్నాను. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ నేను ఇక్కడ ఏం చేశానంటే రిజల్యూషన్, ఇక్కడ ప్రివ్యూ రిజల్యూషన్ 1/2 పెట్టాను, ఫుల్ పెట్టలేదు. ఎందుకంటే కొంచెం స్క్రీన్ రికార్డింగ్ ఇదంతా చేస్తుంటే సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో దట్ ఇక్కడ ప్రివ్యూ అనేది మీకు అంత ఎక్కువ క్వాలిటీ కనిపించకపోవచ్చు, బట్ ప్రాసెస్ అయితే మీకు అర్థమవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్లిప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మిడ్ షార్ట్ కంటే కొంచెం ఎక్కువ కనిపించేలాగా, ఆల్మోస్ట్ నీస్ వరకు కనిపించేలాగా ఉన్న షార్ట్స్ తీసుకున్నా. ఇంకా లాంగ్ షార్ట్స్ ఉంటే వెరీ బెటర్, బట్ నా దగ్గర ఉన్న ఫుటేజ్లో ఈ ట్రాన్సిషన్ క్రియేట్ చేయడానికి ఉన్న బెస్ట్ షార్ట్స్ ఇవే. సో ఇప్పుడు ఈ షార్ట్స్ తోటి నేను వర్క్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ షాట్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నెగిటివ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఈ షాట్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోనే కొంచెం జూమ్ చేసుకుంటున్నాం. జూమ్ చేసుకొని హెడ్ స్పేస్ని కొంచెం తగ్గిస్తున్నాం. ఫుల్ హెచ్డి వీడియోస్ని మనం జూమ్ చేస్తే కొంచెం పిక్సలేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 4K విజువల్స్ అయితే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్ రీలే కాబట్టి. సో ఇలా నేను స్క్రీన్ అడ్జస్ట్ చేసుకున్నా. సో కొంచెం సైడ్కి ఉండేలాగా, అంటే నా ఫైనల్ పొజిషన్ ఇక్కడ ఉండేలాగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్, ఓకే. దెన్ జస్ట్ నేను కర్సర్ ప్లేస్ చేస్తే నాకు సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. క్లిక్ చేస్తే నాకు మాస్క్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మాస్క్ని ట్రాక్ చేయాలి. ట్రాక్ చేయడానికి క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో అన్అసైన్డ్ మాస్క్స్లో నాకు ఆబ్జెక్ట్ మాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ప్లే హెడ్ బార్ అనేది క్లిప్కి మిడిల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రాకర్లో ట్రాక్ సెలెక్ట్ మాస్క్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ దీన్ని క్లిక్ చేస్తా. క్లిక్ చేస్తే నాకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు ట్రాకింగ్ అనేది జరుగుతుంది. సో చూడండి చాలా యాక్యురేట్గానే ట్రాక్ అవుతుంది మెజారిటీ ఆఫ్ కేస్లో. సో నాకు ట్రాకింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్లిప్కి నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ కనిపించొద్దు. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేయడానికి ఈ అన్అసైన్డ్ మాస్క్లో ఉన్న ఆబ్జెక్ట్ మాస్క్ని కట్ చేసి, అంటే ఆబ్జెక్ట్ మాస్క్ మీద రైట్ క్లిక్ చేసి కట్ చేసి ఒపాసిటీ మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నా. సో దట్ నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేస్తే నాకు విజువల్ ఇలా కనిపిస్తుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎడ్జెస్ అనేవి కొంచెం అంత నీట్గా కనిపించట్లేదు నాకు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే కొంచెం స్మూత్ చేసుకోవడానికి ఎడ్జెస్ని ఈ మాస్క్లోనే ఎక్స్పాన్షన్ అని ఉంది. ఎక్స్పాన్షన్ అనే వాల్యూని జస్ట్ ఒక -5 అని పెడుతున్నా. సో దట్ నాకు ఎడ్జెస్ కొంచెం లోపలికి వెళ్తాయి. అండ్ దాన్ని కొంచెం కవర్ చేయడానికి ఫెదర్ వాల్యూ వచ్చేసి ఒక 8 పెడుతున్నా. సో లిటిల్ బిట్ ఎడ్జెస్ అనేవి స్మూత్ అయిపోతాయి. చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఇంకా అంత యాక్యురేట్గా అవ్వట్లేదు ఇందులో. బట్ ఫైనల్ ట్రాన్సిషన్లో ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది చూద్దాం. మీకు ప్రాసెస్ అయితే అర్థమవుతుంది ఇందులో. ఓకే, నేను మరీ ఎక్కువ తీసేసినట్టున్నాను. సో ఫెదర్ ఒక 5 పెడుతున్నా అండ్ ఇది ఒక -3 పెడుతున్నా. ఓకే, సో ఇలా క్రియేట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ అప్ యారో క్లిక్ చేస్తే సెకండ్ లేయర్లోకి మూవ్ అవుతుంది. సో ఈ లేయర్ కింద ఇంకొక క్లిప్ని నేను పెట్టుకుంటున్నా, ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా వెనకాల ఉన్న క్లిప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, దీని అపీరెన్స్ నేను ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ లేయర్లో ఉన్న క్లిప్ అపీరెన్స్ ప్లాన్ చేయడానికి స్టార్టింగ్ నుంచి పెట్టేస్తున్నా క్లిప్స్ని ఫ్రమ్ ద బిగినింగ్. సో ఇప్పుడు నేను నార్మల్గా ప్లే చేస్తే వెనకాల ఆ క్లిప్ కనిపిస్తుంది, ముందు ఈ క్లిప్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్లిప్ నేను ఏం చేస్తున్నానంటే కింద ఫస్ట్ లేయర్లో ఉన్న క్లిప్ని సెలెక్ట్ చేసుకొని దీని ఆల్రెడీ నేను ప్రాపర్టీస్ అవి అడ్జస్ట్ చేశాను అనమాట. దీని ఒకసారి స్కేలు పొజిషన్ నేను రీసెట్ చేస్తే నాకు ఇలా కనిపిస్తుంది. బట్ ఇంత చిన్నగా కనిపించొద్దు కాబట్టి నేను కొంచెం స్కేల్ అండ్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా నాకు ఇలా కనిపించేలాగా పెట్టాను. అండ్ దీని ఫైనల్ పొజిషన్ని కొంచెం పక్కకు జరుపుకుంటున్నాను, అంటే 2 స్క్రీన్స్ కనపడాలి కాబట్టి తన ఎక్స్ప్రెషన్ కనపడాలి కదా నీట్గా. ఇలా ప్లేస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీని అపీరెన్స్ ప్లాన్ చేయాలి. సో దీని స్కేల్ కొంచెం తగ్గిస్తున్నా, కొంచెం తగ్గించి కొంచెం కిందకు జరుపుకుంటున్నా. ఓకే ఫైన్, లిటిల్ బిట్. అండ్ ఇది కూడా మరీ ఎక్కువ ఓవర్ స్కేల్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం స్కేల్ తగ్గించుకుందాం. ఓకే, ఫైనల్ పొజిషన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఫస్ట్ పైన ఉన్న క్లిప్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశానో దానికి నేను
యానిమేషన్ అనేది ప్లాన్ చేయాలి. యానిమేషన్ అనేది నేను సింపుల్గా ఇక్కడ పొజిషన్ స్కేల్ యూజ్ చేసి దాని అపీరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. నాకు మోషన్ బ్లర్ కూడా యాడ్ అవ్వాలి కాబట్టి నాకు ఎఫెక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ నేను అప్లై చేస్తున్నా, క్లిప్కి అప్లై చేసి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ పొజిషన్ నేను మూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను స్కేల్ చేస్తున్నాను క్లిప్ని, నాకు మాస్క్ అనేది దాంతోపాటు మూవ్ అవ్వట్లేదు. సో ఈ కేసుని ఎలిమినేట్ చేయడానికి ఇది చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ కేసుని ఎలిమినేట్ చేయడానికి నేను ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి ఈ క్లిప్ని, సెకండ్ క్లిప్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన క్లిప్, రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ చేస్తున్నా. సో దట్ ఈ మొత్తం కలిపి ఇంకొక నెక్స్టెడ్ సీక్వెన్స్ లాగా క్రియేట్ అవుతుంది. దీనికి నేను జస్ట్ క్లిప్ 1 అని రీనేమ్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ అవుతుంది. ఇదంతా ఇంకొక క్లిప్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ చేసిన క్లిప్కి నేను ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ అప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా, స్కేల్ వాల్యూ పెంచుతున్నా, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ క్లిప్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో సమ్వేర్ ఇక్కడ నేను ప్లే హెడ్ బార్ పొజిషన్ ప్లేస్ చేసి క్లిప్ సెలెక్ట్ చేసుకొని స్కేల్కి అండ్ పొజిషన్కి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి అంటే నా ఫైనల్ పొజిషన్ లాక్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తున్నా. ముందుకు వచ్చేసి స్టార్టింగ్ ఇది సైడ్ నుంచి రావాలి, బయట నుంచి రావాలి కాబట్టి కొంచెం స్కేల్ వాల్యూ అనేది 100 ఉంది కదా, 120 అని పెడుతున్నా. లిటిల్ బిట్ స్కేల్ పెంచుకొని ఇలా సైడ్కి మూవ్ చేస్తున్నా. ఇవే వాల్యూస్ కాపీ చేసుకొని Ctrl+C కొంచెం క్లిప్ ఎండ్ వరకు వచ్చేసి పేస్ట్ చేస్తున్నా, Ctrl+V. సో ఇప్పుడు నాకు బేసిక్గా యానిమేషన్ ఎలా జరుగుతుందంటే ఇలా వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చి వెంటనే వెళ్ళిపోవడం కాకుండా అది అట్లీస్ట్ కొంచెం సేపు స్క్రీన్ మీద హోల్డ్ అవ్వాలి కాబట్టి ఈ మిడిల్లో ఉన్న కీ ఫ్రేమ్స్ని మళ్ళీ కొంచెం ఇటు సైడ్కి జరుపుకొని వీటిని కాపీ చేస్తున్నా, Ctrl+C అండ్ జస్ట్ 1 2 3 4 5 6 7 8 ఫ్రేమ్స్ సో పేస్ట్ చేస్తున్నా. అండ్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని, అంటే ఈ కీ ఫ్రేమ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ లిటిల్ బిట్ కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా మూవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బేసిక్గా యానిమేషన్ ప్లే చేస్తే అప్పీర్ అవుతుంది, ఆగుతుంది, వెళ్ళిపోతుంది. బట్ అందులో స్మూత్నెస్ లేదు. సో ఇప్పుడు ఆ స్మూత్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే స్పీడ్ గ్రాఫ్ ఓపెన్ చేస్తున్నాను. రెండింటికి పొజిషన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ ఈ రెండే కదా నేను యూజ్ చేశాను. సో లాస్ట్ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, టెంపరల్ ఇంటర్ప్రిటేషన్లో ఈజ్ ఇన్, దాని ముందు కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని టెంపరల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అవుట్. సో ఈ రెండు కీ ఫ్రేమ్స్ని ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇస్తే ఇలా కర్వ్ వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ ఈ రెండు కీ ఫ్రేమ్స్కి కూడా మనం చేయాలి. సో ఈ రెండు కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని టెంపరల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇన్ అండ్ ఈ రెండు కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని టెంపరల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అవుట్. సో ఇప్పుడు నా బేసిక్ యానిమేషన్ అనేది ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. ఈ స్పీడ్ గ్రాఫ్స్ అవి మీకు అర్థం కావాలి, మీరు కంప్లీట్ బిగినర్ అయితే నేను కీ ఫ్రేమ్స్ అండ్ స్పీడ్ గ్రాఫ్స్ గురించి డెడికేటెడ్ ట్యూటోరియల్స్ ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నాకేంటంటే ఇనీషియల్గా స్కేలింగ్ అనేది కొంచెం కనపడాలి. సో దట్ ఈ కర్వ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో నేను అడ్జస్ట్ చేస్తాను. ఆపోజిట్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం స్టార్టింగ్ కర్వ్ ఇలా ఉండేలాగా అండ్ స్కేల్ ఏమో లాస్ట్లో, స్టార్టింగ్ స్లోగా ఉండి లాస్ట్లో ఎక్కువ ఉండేలాగా ఇలా మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో ఇలా మూవ్ అవుతుంది, బట్ లిటిల్ బిట్, మరి నాకు అంత ఇదిగా వద్దు. సో దట్ చూడండి, జస్ట్ స్క్రీన్ మీదకి వస్తుంది, వెనక్కి వెళ్తుంది. సేమ్ ఇదే అపీరెన్స్తో మళ్ళీ నాకు బ్యాక్ వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడు ఈ స్పీడ్ గ్రాఫ్ని స్టార్టింగ్లో ఫాస్ట్ చేస్తున్నా అండ్ పొజిషన్ వచ్చేసి స్టార్టింగ్లో స్లో చేసుకుంటున్నా. సో ఇలా నా స్పీడ్ గ్రాఫ్ని నేను అరేంజ్ చేశాను. సో అపీరెన్స్ అండ్ డిజపీరెన్స్ ఇంతవరకు ఓకే. ఇప్పుడు నాకేంటి, మోషన్ బ్లర్ యాడ్ అవ్వాలి. సో మోషన్ బ్లర్ యాడ్ అవ్వాలి అంటే చూడండి, నేను కొంచెం ఇక్కడ పెడుతున్నా. ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్లో మనకి షట్టర్ యాంగిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ షట్టర్ యాంగిల్ 360 డిగ్రీ వరకు మనం మ్యాక్సిమం పెంచుకోవచ్చు. నేను మ్యాక్సిమం వాల్యూ పెట్టేస్తున్నా 360. సో పెట్టగానే ఇక్కడ నాకు చూడండి మోషన్ బ్లర్ అనేది వచ్చేసింది. సో ఫస్ట్ క్లిప్ సెట్. బట్ ఇక్కడ థింగ్ ఏంటి, మనం యానిమేషన్ చూస్తే ఈ ఫస్ట్ క్లిప్ వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు దాంతోపాటు ఈ క్లిప్ కూడా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు దాన్ని నేను అరేంజ్ చేయడానికి మళ్ళీ ఈ 2 క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ అప్ యారో క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి అండ్ వాటి కింద నేను ఇంకొక క్లిప్ని అరేంజ్ చేస్తున్నా. 3వ క్లిప్ని తెచ్చి పెట్టేసుకున్నా.
తెచ్చేసుకొని సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఈ మిడిల్లో ఉన్న క్లిప్ అంటే ఈ క్లిప్ని నేను కట్ చేస్తున్నా. జస్ట్ రేజర్ టూల్ తీసుకొని ఇంతవరకు కట్ చేస్తున్నా. ఎందుకు కట్ చేస్తున్నానంటే నాకు ఇప్పుడు దీనికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ తీసేయాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికి ఈ క్లిప్ని హైడ్ చేస్తున్నా. సో ఐ బటన్ యూజ్ చేసి హైడ్ చేసి ఈ క్లిప్కి నేను ఆబ్జెక్ట్ మాస్క్ అనేది చేస్తాను. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా సెలెక్ట్ అవ్వలేదు. సో వాటిని సెలెక్ట్ చేయడానికి నేను ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఇలా పెన్ టూల్ లాగా ఇలా డ్రా చేసేస్తున్నా. సో ఈ ఏరియా వచ్చేసింది, లిటిల్ బిట్ మిస్ అవుతుంది, మళ్ళీ డ్రా చేస్తున్నా. ఓకే, బట్ ఆ లిటిల్ పాయింట్ చూడండి సెలెక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇది కొత్తగా వచ్చింది కదా. సో దీన్ని కూడా ఇలా చేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా చూడండి కొంచెం ఎడ్జెస్ మిస్ అయిపోయినాయి, బట్ ఓకే ప్రస్తుతానికి పెద్ద ఫరక్ ఏం పడదు, నాకు మోషన్లో అంత ఎక్కువ తెలియవు కాబట్టి. ఓకే, జస్ట్ చెక్ చేసుకుంటున్నా, మిగతాదంతా ఫైన్. ఓకే, దీనికి కూడా నేను ఇప్పుడు క్లిప్ స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి ట్రాక్ ఫార్వర్డ్ అని క్లిక్ చేస్తే ఈ క్లిప్ ట్రాక్ అవుతుంది, మాస్క్ అనేది మొత్తం ట్రాక్ అయిపోతుంది. ట్రాక్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పైన ఉన్న క్లిప్ని ఒక లేయర్ పైకి మూవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, అంటే కంప్లీట్ బిగినర్ అయితే కాన్షియస్గా చెక్ చేయండి. ఇప్పుడు నా ఫస్ట్ క్లిప్ని నేను లేయర్ 4లోకి మూవ్ చేశాను, ఇంకా నెక్స్ట్ క్లిప్స్ యాడ్ చేసే కొద్దీ వాటిని ఇంకా మూవ్ చేసుకుంటూ ఉండాలి. సో మూవ్ చేసి ఈ క్లిప్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఎందుకు డూప్లికేట్ చేశాను అనేది నేను మళ్ళీ చెప్తాను. సో డూప్లికేట్ చేస్తున్నా, ఈ క్లిప్ని నేను ప్రస్తుతానికి ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఓకే, ఇప్పుడు ఈ డూప్లికేట్ చేసిన క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మాస్క్, రైట్ క్లిక్, కట్ అండ్ ఒపాసిటీలో పేస్ట్ చేస్తున్నా. అండ్ అగైన్ ఏం చేయాలి, ఈ క్లిప్ని రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ అనేది చేస్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ చేసి దీనికి జస్ట్ క్లిప్ 2 అని రీనేమ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఈ క్లిప్ ఆన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వెళ్ళడం. సో సమ్వేర్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ నాకేంటంటే ఇంకా ముందే స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ క్లిప్ని కొంచెం ట్రిమ్ చేసుకొని సమ్వేర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ క్లిప్స్ అన్నిటిని ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని కొంచెం వెనక్కి జరుపుకుంటున్నా. ఇంకొక ఫ్రేమ్ కోసం ఆల్ట్ పట్టుకొని ఒక ఫ్రేమ్ ముందుకు మూవ్ చేసుకున్నా. సో దట్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దీనికి యానిమేషన్ అనేది చేయొచ్చు. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్లిప్కి కూడా నేను ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. అప్లై చేసి ఇప్పుడు జస్ట్ పొజిషన్, స్కేల్, పొజిషన్కి కీ ఫ్రేమ్ ఇచ్చాను, స్కేల్కి కీ ఫ్రేమ్ ఇచ్చాను. జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఆ క్లిప్ వెళ్ళిపోయే లోపు ఇది కూడా వెళ్ళిపోవాలి దాని వెనకాలే. స్కేల్ వాల్యూ 100 నుంచి జస్ట్ 120 అని పెడుతున్నా. ఓకే, పొజిషన్ వచ్చేసి ఇలా సైడ్కి మూవ్ చేస్తున్నా. నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, అది ఎందుకు కనిపిస్తుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతానికి కీ ఫ్రేమ్స్ ఇచ్చాను. ఓకే, వెళ్ళిపోతుంది, బట్ దీంతో పాటు అది వెళ్ళాలి కదా, దీనికి స్మూత్నెస్ చేయాలి కదా నేను. సో ఈ కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, టెంపరల్ ఇంటర్ప్రిటేషన్, ఈజ్ ఇన్, రైట్ క్లిక్, టెంపరల్ ఇంటర్ప్రిటేషన్, ఈజ్ అవుట్. ఇలా అవుతుంది, బట్ ఇక్కడ నాకు స్లోగా స్టార్ట్ అవ్వాలి పొజిషన్ అనేది. సో స్లోగా స్టార్ట్ అవ్వడానికి గ్రాడ్యువల్గా స్పీడ్ గ్రాఫ్ని ఇలా పెంచాను. సో స్కేల్ ఓపెన్ చేస్తున్నాను, స్కేల్ స్పీడ్ గ్రాఫ్ ఓపెన్ చేసి స్కేల్ అనేది స్టార్టింగ్లో కొంచెం ఫాస్ట్గా కనిపించాలి కాబట్టి స్టార్టింగ్లో ఇలా పెడుతున్నా. ఓకే, చూడండి ఇదేమో ఎండింగ్లో పీక్ ఉండేలాగా పెట్టాను పొజిషన్కి, అండ్ స్కేల్కి స్టార్టింగ్లో పీక్ ఉండేలాగా అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు ప్లే చేస్తే దాని వెనకాల ఇది కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో బట్ లిటిల్ బిట్ నాకు స్పేస్ కావాలనిపిస్తుంది. సో దట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక 2 ఫ్రేమ్స్ వెనక్కి జరుపుకుంటున్నా. ఓకేనా, సో ఇలా వెళ్తున్నాయి 2. ఓకే, ఇప్పుడు దీనికి నేను మోషన్ బ్లర్ యాడ్ చేయాలి కదా, మోషన్ బ్లర్ ఇంకా యాడ్ చేయలేదు. ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకుంటే జస్ట్ కనిపించకపోతే ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి, కనిపిస్తుంది. షట్టర్ యాంగిల్ అనేది 360, మోషన్ బ్లర్ యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి నాకేంటి ఇదే క్లిప్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ క్లిప్, ఈ కింద ఏదైతే క్లిప్ ఉందో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని దీని ఒపాసిటీ ఉంటుంది కదా, సో ఒపాసిటీ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని జస్ట్ 1 2 3 4 5 6 ఒక 7 ఫ్రేమ్స్ వస్తున్నా. 7 ఫ్రేమ్స్ ఆర్ ఒక 6 ఫ్రేమ్స్ వచ్చేసి
ఆ ఒపాసిటీ అనేది 0 చేసేస్తున్నా. ఇప్పుడు 0 చేస్తే నాకు వెనకాల ఉన్న క్లిప్ కనిపిస్తుంది చూడండి, అంటే ఈ కింద ప్లేస్ చేసిన క్లిప్. అండ్ దీనికి కూడా సింపుల్గా రైట్ క్లిక్, ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్. అండ్ స్టార్టింగ్లో నాకు ఫాస్ట్గా క్లోజ్ అవ్వాలి ఒపాసిటీ, సో దట్ స్టార్టింగ్లో పీక్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ క్లిప్ అప్పీర్ అవుతుంది, వెళ్ళేటప్పుడు ఈ 2 క్లిప్స్ కలిపి వెళ్ళిపోతున్నాయి. బట్ నాకు ఏంటంటే యానిమేషన్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది ఓవరాల్గా. సో నేను కొంచెం ఒకసారి అడ్జస్ట్ చేస్తాను. ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కొంచెం స్లో చేసుకుంటా, సో దట్ ఈ క్లిప్స్ని ఇలా అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, బట్ ఇది ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, ఈ కీ ఫ్రేమ్స్ని కూడా నేను డిస్టెన్స్ అనేది కొంచెం పెంచుతున్నా లాస్ట్ వరకు. ఓకే, అండ్ దీన్ని స్టార్టింగ్కి పెట్టేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తున్నా ఒకసారి. ఓకే, లిటిల్ బిట్ స్మూత్. సో ఇప్పుడు ఏంటి, ఈ క్లిప్ వచ్చింది. ఈ క్లిప్పులో నాకేంటి అంటే ఈ వెనక్కి తిరుగుతుంది కదా, ఈ వెనక్కి తిరిగే పోర్షన్లో నాకు మళ్ళీ యానిమేషన్ అనేది కావాలి. సో ఇక్కడ నుంచి కావాలి నాకు యానిమేషన్ సమ్వేర్. సో దట్ ఈ క్లిప్ని ఇక్కడ కట్ చేస్తున్నా, రేజర్ టూల్ తీసుకొని ఇక్కడ కట్ చేసేస్తున్నా. కట్ చేసి జస్ట్ ఎన్ని ఫ్రేమ్స్ ఉందో చెక్ చేసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రేమ్సే ఉంది. నాకు కొన్ని కావాలి ఇంకా. ఈ క్లిప్ డ్యూరేషన్ అనేది పెంచేసుకుంటున్నా. అట్లీస్ట్ ఒక 15 ఫ్రేమ్స్ అన్నా ఉంటే కానీ మనకు నీట్గా కనపడదు యానిమేషన్. ఓకే, బట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ స్టార్టింగ్ డ్యూరేషన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో నాకు ఇంత అవసరం లేదు. సో ఈ క్లిప్ని ట్రిమ్ చేసేసుకొని వెనక్కి జరిపేసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లేయర్స్ని మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో మనకి యానిమేషన్ కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది. సో ఇప్పుడు ఈ క్లిప్కి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఏదైతే కట్ చేసుకున్నానో సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ముందే డూప్లికేట్ చేసేసుకుంటున్నాను. ఈ డూప్లికేట్ చేసిన క్లిప్కి అన్అసైన్డ్ మాస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ కర్సర్ ప్లేస్ చేసా. సో క్లిక్ చేస్తే నాకు మాస్క్ అనేది వచ్చేసింది. సో దెన్ ట్రాక్ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే ట్రాకింగ్ అనేది అయిపోతుంది. ట్రాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ ట్రాకింగ్ కంప్లీట్ అయిన క్లిప్కి ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ మాస్క్ మీద రైట్ క్లిక్ చేసి కట్ అండ్ కింద ఉన్న ఒపాసిటీలో పేస్ట్ చేస్తుంది. దెన్ పేస్ట్ చేసిన తర్వాత ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్, నెస్టింగ్ అనేది చేయాలి. నెస్టింగ్ చేయకపోతే మీరు ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యూజ్ చేసినప్పుడు మీకు యానిమేషన్ అనేది మీరు అనుకున్నట్టు రాదు. ఖచ్చితంగా నెస్టింగ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్కి కూడా ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి దెన్ పొజిషన్, స్కేల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాను. లాస్ట్కి వచ్చేసి దీన్ని స్క్రీన్లో ఆపోజిట్ అంటే ఇటువైపు ఉంది కదా, ఇటువైపు నుంచి లెఫ్ట్కి దాన్ని యానిమేట్ చేస్తున్నా. సో స్కేల్ ఎక్కువ పెంచట్లేదు, స్కేల్ 120. ఓకే, దెన్ పొజిషన్. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. నాకు ఇక్కడ హెయిర్ అనేది కట్ అయిపోతుంది. ఇది నాకు అంత నీట్గా కనిపించదు. సో ఒకసారి ఈ ఒరిజినల్ క్లిప్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ ఒరిజినల్ క్లిప్లో జస్ట్ ఓకే, నాకు మిస్టేక్ అర్థమైంది. నేను ఏం చేస్తున్నానంటే వీటిని మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. క్లిప్ని ఎక్స్టెండ్ చేసుకొని నాకు హెయిర్ బయటికి వెళ్ళిపోతుంది కదా స్క్రీన్లో నుంచి, అక్కడికి వెళ్ళకుండా ఈ ఫ్రేమ్ వరకే నా ఎండ్ ఫ్రేమ్ పెట్టేసుకుంటున్నా. సో ఇది నా ఎండ్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, కొంచెం డ్యూరేషన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఈ అడ్జస్ట్మెంట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్లో, ఎందుకంటే మిస్టేక్స్ లేకుండా జరగడానికి. సో నాకు ఇక్కడతో క్లిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎన్ని ఫ్రేమ్స్ ఉంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫ్రేమ్స్ ఉంది. సో దట్ ఈ క్లిప్ని ఇంకొంచెం ఇటు ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 జస్ట్ ఒక ఫ్రేమ్ ఆల్ట్ క్లిక్ చేసి ఒక ఫ్రేమ్ ఇటు జరుపుకున్నా. దెన్ ఇప్పుడు ఈ క్లిప్ని కట్ చేస్తున్నా. రేజర్ టూల్ తీసుకొని ఇక్కడ కట్ చేసేస్తున్నా. కట్ చేసేసి ఇప్పుడు ఈ క్లిప్ని ఇట్లా లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నా, ఎందుకంటే కనిపించాలి కదా. ఎక్స్టెండ్ చేయకపోతే ఏమవుతుంది, ఇలా బ్లాక్ స్క్రీన్ వస్తుంది. సో దట్ ఈ క్లిప్ని ఇటు ఎక్స్టెండ్ చేసుకున్నా. ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా.
దెన్ డూప్లికేట్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. దెన్ డూప్లికేట్ అయిన క్లిప్లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ అన్అసైన్డ్ మాస్క్ ఆర్ డైరెక్ట్గా నేను ఒపాసిటీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ కేసులో ఒపాసిటీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఒపాసిటీకి మాస్క్ అనేది అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ప్లే హెడ్ బార్ సమ్వేర్ మిడిల్లో ఉంది కాబట్టి ట్రాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకేనా, వెనకాల అనౌన్స్మెంట్ వస్తుంది, ఐ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. ట్రాకింగ్ అయిపోయింది. ట్రాకింగ్ అయిపోయిన క్లిప్ని రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ చేస్తున్నా. డన్. ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ డబుల్ క్లిక్ చేస్తే క్లిప్కి అప్లై అయిపోతుంది. సేమ్ ఇందాకట్లాగే పొజిషన్, స్కేల్ అండ్ డౌన్ యారో క్లిక్ చేసి లాస్ట్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి స్కేల్ 120 అండ్ పొజిషన్ అనేది ఇలా బయటకు మూవ్ చేసేస్తున్నా. చూడండి ఇందాకటి మిస్టేక్ ఎరేజ్ అయిపోయింది. ఓకే, దెన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత షటర్ యాంగిల్ అనేది 360 పెడుతున్నా. ఇప్పుడు బేసిక్ యానిమేషన్ అనేది ఇలా జరిగింది. సో ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ నేను స్పీడ్ గ్రాఫ్స్ కంట్రోల్ చేయాలి కదా. క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. స్పీడ్ గ్రాఫ్స్ని కొంచెం నీట్గా కంట్రోల్ చేయడానికి కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ ఎండింగ్లో కాకుండా కొంచెం మిడిల్లోకి జరుపుకుంటున్నా అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాటి ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్ళిపోతా. సో ఈ లాస్ట్ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, టెంపరల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇన్. ఈ ఫస్ట్ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని టెంపరల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అవుట్ అండ్ స్కేల్కి పొజిషన్కి స్పీడ్ గ్రాఫ్ ఓపెన్ చేస్తాం. ఆపోజిట్ అంటే నాకు ఫస్ట్ స్కేల్ ఫాస్ట్గా కనపడాలి కాబట్టి స్కేల్ పీక్ అనేది స్టార్టింగ్లో ఉండేలాగా పెట్టుకుంటున్నాను కరువుకి అండ్ పొజిషన్ అనేది స్లోగా స్టార్ట్ అవ్వడానికి సో స్టార్టింగ్ స్లోగా ఉండేలాగా అండ్ సో ఇలా వెళ్తుంది బట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. సో ఏం చేయాలి, ఇది ఇటు జరిపేసుకుంటున్నా అండ్ ఈ 2 క్లిప్స్ని ఇలా జరిపేస్తున్నా. స్టిల్ కొంచెం ఫాస్ట్గానే అవుతుంది బట్ ఓకే. దెన్ ఇక్కడ షటర్ యాంగిల్ అనేది చూడండి 360. మోషన్ బ్లర్ కావాలి కదా, సో 360 అని పెట్టేశాను. ఇలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నాకు లాస్ట్లో అన్నిటికంటే ఫైనల్ క్లిప్ ఇంకొకటి ఉంది కదా నాకు. సో ఈ క్లిప్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఒకసారి అప్ యారో క్లిక్ చేస్తే అన్నీ ఒకేసారి పైకి మూవ్ అయిపోతాయి. దెన్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని నా లాస్ట్ రివీల్ క్లిప్ ఇది. సో యాక్చువల్లీ ఈ క్లిప్ను కూడా నేను పొజిషన్ స్కేల్ ఇవి అడ్జస్ట్ చేశాను. చూడండి నేను ఒకసారి స్కేల్ పొజిషన్ రీసెట్ చేస్తే ఒరిజినల్గా ఇలా ఉంది. బట్ నేను స్కేల్ కొంచెం పెంచుకొని పొజిషన్ వాటితోటి స్క్రీన్లో నాకు రైట్ సైడ్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే రివీల్ అవుతున్నప్పుడు అది ముందు రివీల్ అవ్వడానికి. సో కరెక్ట్గా హెడ్ రొటేట్ అయ్యే దగ్గరికి నాకు రివీల్ అవ్వాలి. సో ఈ క్లిప్ని కొంచెం ఇటు జరిపేసుకుంటున్నాను. సో జరిపేసుకొని ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉన్న క్లిప్ ఏదైతే ఉందో అంటే ఈ క్లిప్కి నేను ఒపాసిటీ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ 100 ఉంది. 1 2 3 4 5 6 7 ఫ్రేమ్స్ ముందుకు వచ్చేస్తున్నా. లేదా అంటే ఇది వెళ్ళిపోయే లోపే నాకు అది రివీల్ అవ్వాలి, లేదు అంటే మళ్ళీ అది కనిపిస్తుంది కదా గ్లిచ్ లాగా. సో ఇది కవర్లో ఉన్నప్పుడే ఒపాసిటీ అనేది 0 చేసేస్తున్నా. ఓకే, 0 చేసి సేమ్ ఈజ్ ఇన్ ఈజ్ అవుట్. సో గ్రాఫ్ అనేది స్పీడ్ గ్రాఫ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. దెన్ ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి చూసాను అనుకోండి, ఫస్ట్ క్లిప్ వచ్చింది, ఫస్ట్ క్లిప్తో పాటు సెకండ్ క్లిప్ వెళ్ళిపోయింది, ఈ క్లిప్ వెళ్ళిపోయింది, 4th క్లిప్ రివీల్ అయింది. ఇలా క్లిప్స్ ఆర్డర్ అంతా నీట్గా ప్లేస్ చేసుకొని చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ థింగ్ ఏంటి అంటే వన్స్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాసిబుల్ మిస్టేక్స్ మీరు ఏం చేస్తారు అంటే నెస్టింగ్ చెయ్యకపోతే, అంటే మీరు మాస్క్ అప్లై చేసిన తర్వాత ఒపాసిటీకి నెస్టింగ్ అనేది చెయ్యకపోతే ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యూజ్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సో ఖచ్చితంగా నెస్టింగ్ అనేది చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన క్లిప్కి నెస్టింగ్ అనేది చేసి ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యూజ్ చేయాలి. లేదు మీరు జస్ట్ ఇక్కడ ప్రాపర్టీస్లో ఉన్న పొజిషన్ స్కేల్ యూజ్ చేస్తాము అంటే నెస్టింగ్ చేయాల్సిన నీడ్ లేదు. బట్ కన్సర్న్ ఏంటి అంటే మీకు ఈ మోషనల్ బ్లర్ అనేది యాడ్ అవ్వదు అనమాట. సో సెషన్ ఇంకొకసారి చూడండి. జస్ట్ ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు కంప్లీట్ బిగినర్స్ అయితే మిస్టేక్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇది నేను 2026 వర్షన్లో చేశాను. ఇన్ కేస్ మీరు 2025 వర్షన్లో చేస్తున్నారు ఆర్ ప్రీవియస్ వర్షన్స్లో చేస్తున్నారు అంటే మీరు ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటోషాప్ కానీ వేరే అదర్ టూల్స్ కానీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో దట్ 2026కి అప్గ్రేడ్ చేసుకోండి. ఇన్ కేస్ 2026 ఎలా అప్గ్రేడ్ చేయాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద మెన్షన్ చేస్తున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో 2026 అప్డేట్ అని మెసేజ్ చేయండి. నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పంపిస్తాను. ఓకే, సెషన్ మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ని మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ షేర్. రైట్ నౌ 3000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం.
సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్ని మంచిగా గ్రో చేస్తూ ఇంకా నేను బెటర్ కంటెంట్ ఇవ్వడానికి రెడీ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొంచెం సెషన్స్ లేట్ అవుతున్నాయి బికాజ్ నా ఫ్రీ టైం చూసుకొని ఈ సెషన్స్ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిల్మ్ మ్యాట్రిక్స్ అకాడమీలో నేను ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్తాను. ఓకే, ఆ క్లాసెస్ అన్నీ చూసుకోవాలి. ఈవినింగ్ వచ్చి ఫ్రీ టైంలో ఎర్లీ మార్నింగ్ ఫ్రీ టైం చూసుకొని రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి అండ్ అప్లోడ్ చేయాలి. కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి డిలే అవుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ మండే నుంచి వితౌట్ ఎనీ డిలే సెషన్స్ అప్లోడ్ చేయడానికి చూస్తాను. అట్లీస్ట్ వీక్కి 4 క్లాసెస్ మినిమం అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి కంటెంట్ ఇంకా డీప్గా నేర్చుకోవడానికి ప్రజెంట్ ప్రీమియర్ ప్రో క్లాసెస్ అవుతున్నాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ కూడా స్లోగా స్టార్ట్ చేస్తాను. ఓకే, ప్రతి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకుందాం.